Hello, Mama and friends. Welcome back to my page Bhookad Vibes 1. If you are new to my channel, please do not forget to subscribe my channel Bhookad Vibes. ఈ రోజు మేథీ పరాటా చేసేస్తున్నాము ఫర్ బ్రేక్ఫాస్ట్. మేథీ పరాటా అనేది సింప్లెస్ట్ ఎట్ డిలీషియస్ బ్రేక్ఫాస్ట్. ఇంట్లో మార్నింగ్ మీకు టైం కుదిరితే ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే మాత్రం పిల్లలు చాలా ఇష్టం కొద్ది తింటారు. అండ్ పిల్లలు మేథీని చాలా కర్రీస్లో ప్రిఫర్ చేయరు కాబట్టి దీనిలో మనం స్టఫింగ్ ఫిల్ చేసి పరాఠా లాగా చేసి ఇస్తే చాలా ఇష్టం కొద్దీ తింటారు. మేథీ పరాటా చేయడానికి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మీకు ఎంత గోధుమ పిండి కావాలో స్కూప్స్తో ఆరెల్స్ మీరు దేనితోనైతే మెజర్మెంట్ తీసుకుంటారో తీసుకోండి. ఇక్కడ మేము 5 to 6 స్కూప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాము. వీడియో చూసినట్లయితే మేము 5 to 6 స్కూప్స్ ఆఫ్ గోధుమ పిండి ఆశీర్వాద్ పిండి తీసుకున్నాము. దానిలో బేసన్ కూడా యాడ్ చేసాము. బేసన్ అనేది ఇన్ కేస్ మీరు 6 స్కూప్స్ తీసుకున్నారు అని అంటే 1.5 to 2 cups ఆఫ్ బేసన్ తీసుకుంటే సరిపోతుంది. బేసన్ వేస్తే ఏంటి అంటే కొంచెం థిక్నెస్, అంటే మనం పిండిని కలుపుతాం కదా, అప్పుడు కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది కాబట్టి బేసన్ కూడా యాడ్ చేస్తాము. ఇంకా సైడ్కి 5 to 6 ఆర్ మీరు గార్లిక్ ఎక్కువ తింటే, అదే వెల్లుల్లి ఎక్కువ తింటే మంచిగా కచ్చా పచ్చాగా ఇలా వేయించుకోండి. ఇలా పళ్ళ కిందకి మంచిగా ఈ గార్లిక్ ఫ్లేవర్, అంటే వెల్లుల్లి ఫ్లేవర్ వస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది. పిల్లలు అంత ఇష్టం కొద్దీ తినకపోయినా ఇలా చిన్నగా గ్రేట్ చేసుకొని లేకపోతే ఇలా స్మాష్ చేసుకొని వేసేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు సర్ది జలుబు ఉన్నా కూడా ఎక్కువ స్మాష్ చేసుకొని వేసుకున్నారనుకోండి సూపర్గా తొందరగా తగ్గిపోతుంది. అందుకే నేను ఇక్కడ ఎక్స్ట్రా గార్లిక్ అనేది వెల్లుల్లి అనేది తీసుకున్నాను. ఇలా 5 to 6 కాకుండా 10 గార్లిక్స్ తీసుకొని మంచిగా కచ్చపచ్చగా వేయించుకోవాలి. ఇంకా ఇప్పుడు మనము గోధుమ పిండి ఇంకా బేసన్ పిండి తీసుకున్నాం కదా, దానిలో మన ఈ గార్లిక్స్ ఇందాక నేను ఒక 7 to 8 గార్లిక్స్ తీసుకున్నాను కదా, అవి దానిలో వేసేయాలి. అండ్ వేసేసినాక మంచిగా ఇలా కలుపుకోవాలండి. మనం బేసన్ ఇంకా గోధుమ పిండి రెండు వేసేసుకున్నాం కదా, రెండు కలిపేసుకునేలాగా ఒక చెమ్మచ్ అంటే స్పూన్ తీసేసుకొని మంచిగా దానిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ మన మెయిన్ మేథీ అనేది మీరు ఎంత తీసుకుంటారో, నేను ఇక్కడ ఒక కట్ట తీసుకున్నాను. దాన్ని మంచిగా చిన్నగా కట్ చేసుకుంటే పిల్లలకి నోటి కింద రాకుండా మంచిగా ఈజీగా తినేస్తారు. అదే మనం పెద్దగా చేసేస్తే వాళ్ళకి ఎక్కువ శాతం పిల్లలు మేథీ ఇష్టం కొద్దీ తినరు కదా. సో నేను ఇక్కడ చిన్నగా కట్ చేసా. నేను మా సిస్టర్ ఇన్ లా ఇంటికి వచ్చినాను, వాళ్ళకి బాబు ఉన్నారు. తను డిమాండ్ చేశాడు ఈరోజు మేథీ పరాటా చేయమని. తనకి ఎలా కుదురుతుందో, ఎలా ఇష్టం ఉంటుందో దాన్ని బట్టి మేథీ కట్ చేసా. ఇక్కడ టర్మరిక్ వేసుకున్నానండి. టర్మరిక్ యాజ్ పర్ యువర్ టేస్ట్ వేసుకోవచ్చు. నేను చిటికెడు వేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి 2 tablespoons, స్మాల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే ఎర్రకారం వేసేసుకున్నాను. సాల్ట్ మన టేస్ట్ ప్రకారం వేసేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం చూసే వేసుకోవాలి. ఎందుకంటే మనం మేథీ పరాటాతో పాటు చట్నీ ఆర్ దహీ వేసుకుంటాం కాబట్టి దహీ వేసుకుంటే ఏం కాదు, కానీ చట్నీ వేసుకుంటే చాలా బాగా సాల్టీ అవుతుంది అనేసి నేను తక్కువనే వేసుకున్నాను. ఇప్పుడు జీరా వేసేసుకున్నాను యాజ్ పర్ మై టేస్ట్. ఇంట్లో మేము ఎక్కువ తింటాము. నెక్స్ట్ అజ్వైన్ కూడా మంచిగా క్రష్ చేసుకొని వేసేసుకున్నాను. ఇందాక నేను గార్లిక్ క్లవ్స్ని మంచిగా స్మాష్ చేసుకున్నాను కదా, అది కూడా దీనిలో యాడ్ చేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ గార్లిక్ క్లవ్స్ అనేది ఈ మేథీ పరాటాలో గార్లిక్ వేయాలి, ఇది వేయాలి అనేసి కాదు, కానీ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. నాకు ఇది తినేటప్పుడు మొత్తం పరాఠా అవుతుంది కదా, అది పంటి కిందికి వస్తే నాకు ఫ్లేవర్ చాలా నచ్చుతుంది కాబట్టి నేను యాడ్ చేసా. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కలిపేసుకోవాలి. దీనిలో నేను హల్దీ, నమ్మక్ అంటే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా జీరా, అజ్వైన్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం చిన్నగా ఇందాక మేథీ కట్ చేసుకున్నాం కదా, అది కూడా మంచిగా సెపరేట్ విడివిడిగా పలుకులుగా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, 6 స్కూప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటే 2 cups ఆఫ్ బేసన్ తీసుకున్నాను థిక్నెస్ కోసం, అండ్ 1 కట్ట మేథీ తీసుకున్నాను. దీనిలో మంచిగా కొంచెం లూక్ వామ్ వాటర్ వేసేసుకొని
మనం మంచిగా పిండిని ముద్దలాగా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. లూక్ వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని వాటర్ నేను చేసేసుకున్నాను సైడ్కి. అది దీనిలో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ పిండి కలిపాక వాటర్ వేయక ముందు మనం ఇప్పుడు ఇదంతా నమ్మక్, మిర్చి, హల్దీ వేసుకున్నాం కదా, వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం వామ్ వాటర్ని కొంచెం ఇట్లా స్ప్లాష్ చేసి మెల్లమెల్లగా కలుపుతున్నాను. ఒకటేసారి వాటర్ వేయట్లేదు, ఎందుకంటే ఈ మేథిలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనం చూసుకుంటూ కలిపేసుకోవాలి. కొద్ది కొద్దిగా లూక్ వామ్ వాటర్ని సైడ్కి ఇట్లా యాడ్ చేసుకుంటూ మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వితిన్ 5 మినిట్స్ ఇదంతా ఆట అంటే ఈ పిండి అనేది కలిపేసుకుంటారు. ఇన్ కేస్ మీకు కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఈ వీడియో చూసి బిగిన్ చేస్తున్నారు అంటే మీరు మెల్లగా చేసినా నో ప్రాబ్లం. నాకు కొంచెం ఇక్కడ హల్దీ తక్కువ అనిపించింది, సో మీద నుంచి హల్దీ యాడ్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఒక 5 to 6 డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. దాని తర్వాత మన ఆట ఎంత అయితే ఉందో, అంటే పిండి ఎంత అయితే ఉందో దాన్ని బట్టి నేను వాటర్ కొద్దిగా ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. లూక్ వామ్ వాటర్ యాడ్ చేస్తే మంచిగా అయిపోతుందండి. ఇన్ కేస్ మీరు లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని వాటర్ యాడ్ చేయకున్నా కూడా నో ప్రాబ్లం. మీరు నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక పిండిలాగా అంటే ముద్దలాగా చేసేసుకోవాలి. అదే మనం చపాతీ ఆట ఆర్ పూరీ చేసుకుంటాం కదా, సేమ్ అలానే చేసుకోవాలి. కానీ ఇక్కడ మేథి యాడ్ చేసాం కాబట్టి దానిలోకి వెళ్ళి వాటర్ ఎక్స్ట్రాక్ట్ అంటే వాటర్ తొందరగా వచ్చేస్తుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వాటర్ చూసుకుంటూ వేయాలి. ఇప్పుడు మధ్యలో కొంచెం వాటరిష్గా ఇలా అనిపించద్దు అని, వాటర్ మనం మేథి నుంచి వస్తుంది అని 2 హ్యాండ్స్కి ఆయిల్ కొంచెం పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకొని పిండి ముద్దలాగా చక్కగా ఒక బైండ్ చేసేసుకొని మినిమం ఒక 1/2 అవర్ వరకు సైడ్కి పెట్టేస్తే సరిపోతుందండి. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండి ముద్దని కలిపేసుకోవాలి. స్టార్టింగ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకు కొంచెం టఫ్గా అనిపించవచ్చు, కానీ రెగ్యులర్గా చేసుకుంటే మాత్రం ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సేమ్ లైక్ రోటీ ఇంకా పూరీ డో లాగానే, కానీ నేను ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని ఇలా రోటీలాగా ఆర్ పరాఠా లాగా మంచిగా మన గోధుమ పిండి సైడ్కి పెట్టేసి, మనం రోటీ ఎలా చేసుకుంటామో అలా గోధుమ పిండిని సైడ్కి అప్లై చేసేసుకొని చక్కగా ఇలా రౌండ్ షేప్స్ లాగా రోటీస్ ఆర్ పరాఠాస్ చేసేసుకోవాలి. నేను ఈ మేథి పరాఠాని మంచిగా లెమన్ పికిల్తోని ఇంకా కర్డ్తోని ప్రిఫర్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందికి చేసాము. ఇంట్లో మొత్తం హడావిడి ఉండే, సో ఎక్కువ క్లిప్స్ తీయలేదు. కానీ ది మేథి పరాఠా వాజ్ వెరీ డెలిషియస్ గైస్. మీరు కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఇది హెవీ కూడా అనిపించదు. మార్నింగ్ మీకు చక్కగా ఇలా ట్రై చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి ఇన్ కేస్ మీరు ఆఫీస్కి వెళ్ళినా మంచిగా పెట్టేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ పిల్లలకి ఇచ్చినా చాలా ఇష్టం కొద్దీ తింటారు. నేను ఇది అట్లీస్ట్ మా ఇంట్లో మాత్రం ఇది చేస్తూ ఉంటారు. అండ్ ఇది రౌండ్గా రావాలి స్టార్టింగ్లో అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ చేస్తూ ఉంటే మీకు షేప్స్ చాలా మంచిగా వచ్చేస్తాయి. ఇంకేంటండి, పరాఠా షేప్లో చేసేసుకొని మంచిగా తవ్వ పైన ఇది వేసేసుకొని ఐదర్ ఆయిల్ లేకపోతే ఘీతోని మంచిగా ఇట్లా వేయించుకోవాలి. మన యమ్మీయెస్ట్ మేథి పరాటా రెడీ. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ do not forget to subscribe my channel Bhukkad Vibes 1. I love you guys. Take care. అండ్ గైస్, అందరూ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ ఒక్క వీడియో కోసం నేను చాలా కష్టపడుతున్నాను. మీ లైక్స్ ఇంకా సబ్స్క్రిప్షన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ నాకు. ప్రతి వీడియోకి లైక్స్ చేసి కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు రెసిపీ ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. అలానే కదా అండి నాకు అర్థమయ్యేది మీరందరూ నా కుకింగ్ ఛానల్ నిజంగానే ట్రై చేస్తున్నారో లేదో. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ట్రై టు షేర్ ఇట్ with your family and friends. Please guys, take care and bye-bye. Please do not forget to subscribe my channel Bhukkad Vibes. I love you guys. Take care. Bye-bye.